నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ అధినేత చంద్రబాబు నమ్మే స్థితిలో లేనప్పుడు ఇక ఆయన మేనిఫెస్టోను ప్రజలు ఎలా నమ్ముతారు? కూటమి మేనిఫెస్టోపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సూటి ప్రశ్న. ఉద్యోగులు, పెన్షనర్లను రాష్ట్ర ప్రభుత్వానికి దూరం చేసే కుట్రలో వైఎస్ జగన్ను మరోమారు ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాలి. ఉద్యోగ, పెన్షనర్లకు ప్రభుత్వ సలహాదారు ఏపీ ఎన్జీఓ మాజీ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి పిలుపు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా మేడే వేడుకలు. జెండా ఎగురవేసి కార్మిక వర్గానికి శుభాకాంక్షలు తెలిపిన వివిధ పార్టీలు, సంఘాల నేతలు. పేద ప్రజలను ఆదుకునేందుకు రూపొందించిన టీడీపీ, జనసేన, బీజేపీ మేనిఫెస్టోను స్వాగతిస్తున్నాం. మీడియా సమావేశంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి స్పష్టీకరణ. రాష్ట్ర ప్రజలు టీడీపీ అధినేత చంద్రబాబు నమ్మే స్థితిలో లేనప్పుడు ఇక ఆయన మేనిఫెస్టోను ఎలా నమ్ముతారని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. కడప నగరం 44వ డివిజన్ బాలాజీ నగర్లో ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డితో పాటు కలిసి ఎంపీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోలో ఒక్క హామీ అయినా చంద్రబాబు నెరవేర్చారని ప్రజలను ప్రశ్నిస్తున్నానన్నారు. అవసరానికి ఎన్ని రంగులైనా మార్చే గుణం చంద్రబాబుదన్నారు. చంద్రబాబుతో పొత్తు బీజేపీకి ఇష్టం లేనట్లుందని, చంద్రబాబుని మోదీ నమ్మలేదు కాబట్టే మేనిఫెస్టోలో ఆయన ఫోటో కూడా వేయించుకోలేదన్నారు. ప్రతి ఎన్నికల్లో మేనిఫెస్టోలో హామీలు ఇవ్వడం, ఎన్నికల తర్వాత హామీలు మర్చిపోవడం చంద్రబాబుకు అలవాటేనని తెలిపారు. 2019లో లాగా ఈ ఎన్నికల్లో కూడా చంద్రబాబుకు భంగపాటు తప్పదని ఎంపీ వివరించారు. అనంతరం వైసీపీ ప్రజాప్రతినిధులు, నేతలు ఇంటింటికి తిరిగి జగనన్న సంక్షేమ పథకాలు, సీఎం వైఎస్ జగన్ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ ఈ ఎన్నికల్లో ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే అంజద్ బాషాను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ గత 6 నెలలుగా మేనిఫెస్టోను రిలీజ్ చేస్తూనే ఉంది. అందులో భాగంగా నిన్న మళ్ళా ఒక కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేసింది. బేసికల్గా మేనిఫెస్టో పైనే తెలుగుదేశం పార్టీకి ఒక స్పష్టత లేదు. ఆ మేనిఫెస్టోలో ఉండే హామీలపైన అంతకంటే స్పష్టత లేదు. మనం చూసినాం 2014 ఎన్నికలు, ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే జనసేన, ఇదే బీజేపీ మోడీ గారు, వీళ్ళందరూ ఒక కూటమిగా ఫార్మ్ అయ్యి ఆ రోజు 2014లో ఒక మేనిఫెస్టో ఇచ్చారు. వీళ్ళందరి ఫోటోలతో ఒక కూటమిగా ఫార్మ్ అయ్యి 2014లో మేనిఫెస్టో ఇచ్చారు. ఆ మేనిఫెస్టోలో ఒక్కటంటే ఒక్క హామీ కూడా 2014 నుంచి 19 వరకు అమలు చేసిన పరిస్థితి లేదు. పూర్తిగా ప్రజల్లో విశ్వాసం కోల్పోయాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మళ్ళా ఇష్టం వచ్చినట్టు మరి హామీలు ఇస్తూ, ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు ఇస్తూ మళ్ళీ ఒక కొత్త మేనిఫెస్టో ఇచ్చాడు. ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు, 2014లో ఇన్ని హామీలు ఇచ్చినావు, ఇవే ఫోటోలు, ఇదే కూటమిని అడ్డం పెట్టుకొని ఇన్ని హామీలు ఇచ్చావు, ఒక్కటంటే ఒకటైనా నెరవేర్చావా చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఇవాళ ఆయన హామీలను బేసికల్గా ఎవరు పట్టించుకునే పరిస్థితిలో కూడా లేదు. ఎందుకంటే కాని పనికి ఎవరు పట్టించుకుంటారు, రాని పథకాన్ని ఎవరు పట్టించుకుంటారు అంటే విశ్వాసం లేదు తన పైన. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చేస్తాడు, చేసేదే చెప్తాడనే నమ్మకం జనాల్లో ఉంది. అదే చంద్రబాబు నాయుడు గారు అవసరం కోసం ఏమైనా చెప్తాడు, అవసరం తీరినాక ఏమీ చేయడు అనే విశ్వాసం కూడా ప్రజల్లో ఉంది. కాబట్టి కేవలం అవసరం కోసం, కేవలం ఓట్ల కోసం బాగా ఆకర్షణీయమైన హామీలతో ఒక మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసినారు. అంతకు మించి ప్రజలు దాన్ని నమ్మే ప్రసక్తే లేదు. ఆయనకు ప్రజల్లో విశ్వసనీయత లేదు, ప్రజలు దాన్ని నమ్మే ప్రసక్తే లేదు. మరి దాన్ని ఒక పరిగణలోకి తీసుకునే ప్రసక్తే అసలు ప్రజల్లో లేదనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా. అంటే బహుశా 2014లో మోడీ గారు ఫోటో వేసుకొని హామీలు ఇచ్చినాడు, ఒక్కటి కూడా అమలు చేయలే.
2019 మరి 24లో మోడీ గారే చెప్పినారేమో నా ఫోటో వేసుకోవద్దురా నాయన, నువ్వు ఎట్లా అందరినీ వాడతావు నీ అవసరం కోసం, ఓట్ల కోసం, అయిపోయినాక మళ్ళీ నువ్వు పని చేయవు, పాడు చేయవు, అనవసరంగా మమ్మల్ని ఎందుకు గబ్బు పట్టిస్తావు, మాకుండే క్రెడిబిలిటీ కూడా ఎందుకు పోగొడతావు అని బహుశా ఏమన్నా చెప్పినారేమో. మరి కారణమేమో మనకైతే తెలియదు. కానీ అసలు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరినీ తెచ్చుకుందే ఈయన నమ్మడం లేదు, పక్కన వాళ్ళ ఫోటోలన్నా చూపించి నమ్మిద్దామని చెప్పి వీళ్ళందరినీ కూటమిగా తెచ్చుకున్నారు. వాళ్ళ ఫోటోనే లేకుంటే చంద్రబాబు నాయుడు చూసి ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మరు. అసలు ఈ మేనిఫెస్టోని ఎవరు సీరియస్గా తీసుకునే ప్రసక్తే లేదు, ఎవరు దీని గురించి ఆలోచించే ప్రసక్తి అంతకంటే లేదు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తున్న పాలకులను ఓడించి జరగబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులను బాసటగా నిలవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. బుధవారం 138వ మేడే సందర్భంగా కడప రైల్వే స్టేషన్ ఆవరణలోని గూడ్స్ షెడ్ హమాలి యూనియన్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ జెండాను ఈశ్వరయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మతాలకు ప్రాంతాలకు అతీతంగా కార్మికులు జరుపుకునే పండుగ మేడే అన్నారు. 1886లో షికాగో నగరంలో కార్మికుల పోరాటం ఫలితంగా 8 గంటల పని విధానం సాధించుకున్నదని గుర్తు చేశారు. మోదీ, జగన్ ప్రభుత్వాలు బ్రిటిష్ కాలం నాటి కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను, 4 లేబర్ కోడ్లను కార్పొరేట్ల అదానీ, అంబానీలకు అనుకూలంగా మార్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను రైల్వే, విమానయానం, పోర్ట్, ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, విశాఖ ఉక్కు సంస్థలన్నింటినీ ప్రైవేటు పరం చేయడం తగదన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానానికి స్వస్తి పలికి తిరిగి 12 గంటల పని విధానం తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తహతహలాడుతున్నాయని ఆరోపించారు. జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మోదీ, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబులను ఓడించి ఇండియా కూటమి అభ్యర్థులకు బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైల్వే గూడ్స్ షెడ్ హమాలి వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు కేసీ బాదుల్లా, మహబూబ్ బాషా, నాయకులు పాల్, సీను, ఓబులేసు, గంగయ్య, నాగేంద్ర, సూరి, సుబ్బరామయ్య, మల్లి, రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ఈ దేశంలో తమ శ్రమ ద్వారా సంపద సృష్టిస్తున్నటువంటి కార్మిక వర్గానికి అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో కార్మికులందరికీ కూడా ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఎవడైతే దోపిడీదారుడు ఉన్నాడో, ఎవరైతే కార్మికుల యొక్క శ్రమ సంపదను దోచుకుంటున్నాడో వాడు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా రాజ్యం వెళ్తా ఉన్నాడు. ఆ రాజ్యాధికారికి దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో సామంతరాజులుగా పనిచేస్తున్న వాళ్ళు కూడా అతని కంటే గనుడు ఆచంట మల్లనని చెప్పేసి వారికి కొమ్ము కాస్తూ కార్మికుల హక్కులను కాలరాచి వేసి ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మి ప్రైవేటీకరణ వైపు పరుగులు తీస్తున్నటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం ఐక్యంగా పోరాటాలు చేసి కోల్పోయినటువంటి కార్మిక హక్కులను మళ్ళీ సాధించుకునే క్రమంగా ఈ మేళా సందర్భంగా ప్రతినబూనాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. మరి ఎన్నికల సంవత్సరం కాబట్టి రేపు 13వ తారీఖు భారతదేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో మొదలవుతా ఉన్నాయి. ఈ సందర్భంగా కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం. కార్మిక హక్కులు పరిరక్షించబడాలన్నా, కనీస వేతనం నిలబడాలన్నా, కనీస వేతనం కావాలన్నా, ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవాలన్నా, అదేవిధంగా కార్మికుల యొక్క హక్కుల చట్టాలను రక్షించుకోవాలన్నా ఖచ్చితంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఓడించమని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తాను. నరేంద్ర మోడీనే కాకుండా నరేంద్ర మోడీ గారికి ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని కూడా ఓడించమని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. మరి కార్మికులు తమ యొక్క వేతనాల కోసం పోరాటం చేస్తూ ఉంటే ఆ వేతనాలను కూడా నిరాకరించేటువంటి దిశగా ఈరోజు ప్రయాణం చేస్తూ ఉంది. మరి భారత రాజ్యాంగాన్ని మారుస్తారు, ఔర్ ఎక్ బార్ నాకు 400 సీట్లు ఇవ్వండి, ఈ దేశాన్ని ఎక్కడికో తీసుకెళ్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు. 303 సీట్లు ఇచ్చి 2 సార్లు అధికారం ఇస్తే ఏం చేశావు నరేంద్ర మోడీ గారు? ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏదైనా ఒక్క అంశమైనా సాధించావా? వచ్చే దిన ఆయాగాన్నావు, సచ్చే దినాలు వచ్చాయి. గ్యాస్ ధర 400 రూపాయల నుంచి 1200 రూపాయలు పెరిగింది. పెట్రోలు, డీజిల్ విపరీతంగా పెరిగాయి. విమానాలు, రైళ్లు, రైల్వేలు, బ్యాంకులు అన్నిటినీ అమ్మకానికి పెట్టావు. అవి సరిపోలేదని చివరికి రోడ్లను కూడా తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి ఒకవైపున కనిపిస్తూ ఉంది. ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిశ్రమలు కూడా
ఏర్పాటు చేయకుండా నిరుద్యోగ సమస్యకు 20 కోట్ల మందికి ఈ 10 సంవత్సరాల్లో ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ప్రకటించాం. కనీసం ఒక్క ఉద్యోగమైనా ఇచ్చావా? కాబట్టి ఉద్యోగాల్లో ఉపాధి అవకాశాల్లో పైగా ఎక్కడికి పోయినా కూడా అగ్గిపెట్టె జోబులో పెట్టుకొని నరేంద్ర మోడీ గారు ఎక్కడ ఎన్నికల్లో అవకాశం ఉంటే అక్కడ అగ్గిపుల్ల గీసి దేశాన్ని బగ్గున మండించేటువంటి చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో నరేంద్ర మోడీకి మద్దతిచ్చారని ఓడించి కమలాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి గాలి చంద్ర గారి కంకి కొడవలి గుర్తుపైన ఓటు వేసి కార్మికులందరూ ప్రతినిధిగా చట్టసభలకు పంపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వైఎస్ఆర్సీపీ నేత నజీర్ అహ్మద్ తెలిపారు. ఈరోజు కడపలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ వివేకానంద రెడ్డి వర్ధంతి సభలో బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి, టీడీపీ నేత బీటెక్ రవిలు షర్మిల కడప ఎంపీగా పోటీ చేస్తే మద్దతు ఇస్తామని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీజేపీని గెలిపించడానికే కాంగ్రెస్ తరపున డమ్మీ అభ్యర్థులను బరిలోకి దింపుతున్నారని ఆరోపించారు. రాజంపేట పార్లమెంటుకు కాంగ్రెస్ అభ్యర్థిగా తనను ఏఐసీసీ, సిడబ్ల్యూసీ ప్రకటించాయని, ఈ మేరకు తాను అక్కడ ప్రచారం మొదలుపెట్టి నామినేషన్ కూడా వేశానన్నారు. ఆఖరి రోజు ఈ జిల్లాకు గాని రాష్ట్రానికి గాని సంబంధం లేని కొత్త వ్యక్తిని తీసుకొచ్చి బీఫామ్ ఇచ్చారని అన్నారు. తనకు ఇవ్వకపోతే పోనీలే, కాంగ్రెస్లో పనిచేస్తున్న వారు ఇంకెవరూ లేరా అని వారికి ఇవ్వచ్చు కదా అని ప్రశ్నించారు. బీజేపీ రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డితో షర్మిలకు లోపాయకారి ఒప్పందం జరిగిందని ఆయన ఆరోపించారు. బీజేపీకి మేలు చేయడం కోసం షర్మిల టికెట్లు అమ్ముకుంటూ డమ్మీ అభ్యర్థులను రంగంలోకి దించుతున్నారని అన్నారు. కార్పొరేటర్ షఫీ మాట్లాడుతూ అన్నదమ్ములుగా కలిసి ఉన్న తెలుగు అని విడగొట్టిన కాంగ్రెస్ రాష్ట్రంలో బతికే పరిస్థితి లేదన్నారు. తెలంగాణ బిడ్డనని అక్కడ పార్టీ పెట్టిన షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్ అభిమానులకు, ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. తెలంగాణలో పోగొట్టుకుని ఏపీలో సంపాదించేందుకు టికెట్లు అమ్ముకుంటున్నారని వారు ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు ఆమె క్షమాపణలు చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు వేణుగోపాల్ నాయక్, నగర అధ్యక్షుడు వెంకటరమణ, మైనార్టీ నగర అధ్యక్షుడు పవర్ అల్తాఫ్, అన్సర్ బాషా, పస్తం అంజీ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థులు ఎక్కడెక్కడ ఉన్నారో వారందరూ గెలిచేదానికి కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబెట్టే అభ్యర్థులను చాలా బలం లేని నాయకులను అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఇంకొక ఉదాహరణ ఇస్తున్నా, ఇది చాలా పెద్ద ఉదాహరణ. రాజంపేట పార్లమెంటుకు నజీర్ అహ్మద్ అయిన నేను కాంగ్రెస్ పార్టీ తరఫున రాజంపేట పార్లమెంటుకు అభ్యర్థిగా ఏఐసీసీ, సిడబ్ల్యూసీ ప్రకటించడం జరిగింది. రాజంపేట పార్లమెంటులో ఎక్కువ మంది మైనార్టీలు ఉన్నారు. ఒక మంచి మైనార్టీ నాయకుడు ఉంటే గెలుస్తాడని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించి నా పేరును ప్రకటించి పోటీ చేయమని చెప్పి నన్ను ఆదేశిస్తే నేను అక్కడ ప్రచారం చేసుకొని తర్వాత నామినేషన్లు కూడా వేయడం జరిగింది. మరి అటువంటి పరిస్థితుల్లో నామినేషన్ ఆఖరి రోజున ఒక ముఖం తెలియని వ్యక్తి, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తి, మన జిల్లా వాడు కాదు, మన రాష్ట్రం వాడు కాదు, కొత్త వ్యక్తిని తీసుకువచ్చి అతనికి బీఫామ్ ఇచ్చేయడం జరిగింది. నేను షర్మిలమ్మ గారిని అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీలో ఒకవేళ నజీర్ అహ్మద్కు టికెట్ ఇవ్వకపోతే, బీఫామ్ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీలో మరి ఒక నాయకుడు లేడా అని నేను అడుగుతున్నా. కొత్త వ్యక్తికి తీసుకొచ్చి బీఫామ్లు ఇవ్వడంలో ఉద్దేశం ఏమిటని షర్మిలమ్మ గారిని నేను అడుగుతున్నా. అక్కడ బీజేపీకి కిరణ్ కుమార్ రెడ్డి గారు, వైసీపీకి మిథున్ రెడ్డి గారు ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారితో లోపాయికారి ఒప్పందం చేసుకొని అక్కడ ఒక డమ్మీ క్యాండిడేట్ నిలబడి ఆయన గెలుపుకు సహకరించడం అనేది ఇది మీరు గమనించాలి. నేను షర్మిలమ్మ గారిని అడుగుతున్నా, అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్న చోట మీరు ఎందుకు ఈ రకంగా చేశారు? ప్రజలు అనుకుంటున్నారు ఒప్పందాలు జరిగిపోయినాయి, టికెట్లు అమ్ముకుంటున్నారు అని ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలు అమాయకులు గారు, ప్రజలు అన్నీ చూస్తున్నారు. మీరు ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు నీతి నిజాయితీ గలవారైతే ఎటువంటి సంబంధం లేని కొత్త వ్యక్తిని, బయట నుంచి వచ్చిన వ్యక్తికి ఎందుకు బీఫామ్ ఇచ్చారు షర్మిలమ్మ గారు నేను అడుగుతున్నా. మీరు ఇంకొక పని కూడా చేశారు. బీజేపీ వారు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో అక్కడ డమ్మీ క్యాండిడేట్ నిలబెట్టాలనే ఉద్దేశంతో ఆదినారాయణ రెడ్డి గారు జమ్మలమడుగులో పోటీ చేస్తున్నారు బీజేపీ తరఫున.
మీరేం చేశారు? అక్కడ బీసీలు ఎక్కువ ఉన్నారు జమ్మలమూడిలో. ఒక బీసీ క్యాండిడేట్ను మీ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబెట్టాల్సిన అవసరం ఉండింది, కానీ మీరు అలా చేయలేదు. బీజేపీలో ఉండిన బ్రహ్మానంద రెడ్డి అనే వ్యక్తిని కాంగ్రెస్లో చేర్చుకొని 10 రోజుల లోపల అతనికి బీఫామ్ ఇవ్వడం జరిగింది. అని అంటే మీరు ఇచ్చిన బీఫాము బీజేపీ వారికే, అంటే ఆదినారాయణ రెడ్డి గారికి సహకరించాలనే. మరి ఇటువంటి మీరు చేస్తూ వస్తుంటే బీజేపీకి లోపాయికారి ఒప్పందం కాక మరి ఏమిటి అని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. పులివెందుల్లో బీటెక్ రవి గెలవాలని మీరు లోపాయికారి ఒప్పందం చేసుకొని అక్కడ ఒక మంచి క్యాండిడేట్ను మీ కుటుంబం తరఫున కానీ ఎవరినైనా నిలబెట్టాల్సింది పోయి ఒక యువకుడిని ఏమీ తెలియదు అతనికి, అటువంటి వాడిని తీసుకొచ్చి అక్కడ పులివెందులో క్యాండిడేట్గా అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. మరి ఏ రకంగా చూసినా కూడా మీరు బీజేపీకి దాసోహం అయిపోయారు. రేపు మీరు గెలిస్తే కూడా బీజేపీలో పక్కకి వెళ్ళిపోతారని చెప్పి అనుమానాలు చాలా ఉన్నాయి. ప్రజలు అనుకుంటున్నారు షర్మిలమ్మ గారు వస్తే ఏదో మహత్యం జరుగుతుంది, షర్మిల గారు వస్తే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి వస్తుంది అని అనుకున్నారు వాళ్ళు పాపం. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆ నమ్మకాన్ని వమ్ము చేసి బీజేపీతో లోపాయికార ఒప్పందం చేసుకొని షర్మిలమ్మ గారు పనిచేస్తున్నారు. ఇది ప్రజలకంతా తెలిసిపోయింది. షర్మిలమ్మ గారికి ఓటు వేస్తే అది బీజేపీకి పోతుందని చెప్పి మరొకసారి పత్రికల ముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అభిమానులను వెన్నుపోటు పొడిచి అక్కడ ఆయనది ఏమి చెల్లక అక్కడ ఉన్నటువంటి డబ్బులో అన్నీ వెదజల్లి ఏమి చేసినా అలా ఏం కాలేదు. కానీ ఆ డబ్బు అక్కడ తెలంగాణలో పోగొట్టుకొని మన ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నటువంటి వాళ్ళ నోట్లో మట్టి కొట్టి ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళను తీసుకొని వచ్చి ఈరోజు పార్లమెంటు టికెట్లు ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకుంటున్నటువంటి షర్మిలమ్మ కాదా అని మేము అడుగుతున్నాం. ఉదాహరణకు ఇక్కడే మా పెద్దలు ఎన్నో సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీని వైఎస్ కుటుంబాన్ని నమ్ముకున్నటువంటి నజీర్ అహ్మద్ అన్న గారికే అన్యాయం చేసినటువంటి షర్మిలమ్మ గారు ఈరోజు చెప్తున్నారు నేను కాంగ్రెస్ వాదిని, జగనన్న బిడ్డ, రాజశేఖర రెడ్డి గారి బిడ్డని అని. ఏమి ఇన్ని రోజులు మీకు రాజశేఖర రెడ్డి గారు కనపడలేదా? ఈరోజు మాత్రమే మీరు రాజశేఖర రెడ్డి బిడ్డ అని ప్రజలకు పదే పదే చెప్పుకుంటూ పోతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇది చేస్తాము, ప్రజలకు ఇది విన్నవిస్తున్నాము, ప్రజలకు మా మేనిఫెస్టో ఇదే అని చెప్పుకుంటారు ఎవరైనా. కానీ షర్మిలమ్మ గారు పదే పదే వివేకానంద రెడ్డి గారు అని చెప్పుకుంటూ పోతున్నారు. మనకు కొందరు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఒక ఓటు అట్లా ఒక ఓటు ఇట్లా అని మైండ్ని డైవర్ట్ చేస్తున్నారు. నేను అడుగుతున్నా, ఏమి అలనాడు రాజశేఖర రెడ్డి గారు ముస్లింల పక్షపాతి, అదేవిధంగా ఈరోజు కూడా మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింల పక్షపాతి. 7 మందిని ఈరోజు క్యాండిడేట్లుగా ఇవ్వడం జరిగింది. రాష్ట్ర చైర్మన్లను చేయడం జరిగింది, మున్సిపల్ చైర్మన్లను చేయడం జరిగింది, అలాగే ఇమాంలకు మౌజన్లకు గౌరవ వేతనం ఇవ్వడం జరిగింది. కాదా అని మేము అడుగుతున్నాం. అంతేకాకుండా ఎన్ఆర్సీ సిఐలకు పవిత్రమైనటువంటి అసెంబ్లీలో గతంలోనే తీర్మానం చేసి ఈ రాష్ట్రంలో రానికుండా చేస్తామని చెప్పినటువంటి ఘనత ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది కేవలం మన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం మాత్రమే, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని తెలియజేసుకుంటున్నా. ఇప్పుడైతే ఎన్నెన్నో పార్టీలు వస్తున్నాయి. ఏమయ్యా కరోనా కష్టకాలంలో మీరందరూ ఏమయ్యారు? అంతేకాకుండా వరదల సమయంలో కడపలో మీరు ఏమయ్యారు? ఈరోజు వచ్చేసి ప్రజలను మభ్యపెట్టి ఇది కాదని గారడి చూపిస్తే కడప ప్రజలు నమ్మరు. ప్రజలు ఆల్రెడీ డిసైడెడ్ 175కి 175 రాష్ట్రంలో వస్తుంది. తప్పకుండా ఇక్కడ అంజద్ అన్న గారు, అవినాష్ అన్న గారు అఖండమైనటువంటి మెజార్టీతో గెలవబోతున్నారు. కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేద బలహీన వర్గాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట ఉండాలని తెలియజేసుకుంటున్నాం. తప్పకుండా రాబోయే కాలంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు. అంతేకాకుండా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని ఎలాగైతే మా నజీర్ అహ్మద్ అన్న గారు వదిలి వచ్చారో ప్రతి ఒక్కరూ రావడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటున్నా. అరాచక పాలనను అంతమొందించడంతో పాటు పేద ప్రజలను ఆదుకునేందుకు రూపొందించిన టీడీపీ, జనసేన, బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేయడాన్ని స్వాగతిస్తున్నామని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.
కడప నగరంలోని తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలన సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మోసగిస్తూ ముందుకు సాగిందన్నారు. సంపద సృష్టించలేకపోగా ఖజానాను ఖాళీ చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం జరిగిందన్నారు. అభివృద్ధి జాడ లేకపోగా నిరుద్యోగ ఉపాధి లేకపోయిందని యువత విద్యార్థులు తీవ్ర ఆవేదనలో ఉన్నారన్నారు. అనేక నిబంధనలు విధించి పేదలకు దక్కాల్సిన సంక్షేమ పథకాలను అందకుండా చేశారని ఆరోపించారు. కనీసం తాగునీటిని అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉండిపోయిందన్నారు. సాగునీటి రంగం నిర్వీర్యమైందని, ఇటువంటి తరుణంలో తమ పార్టీ అధినేత చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టో ముఖ్యమంత్రితో పాటు ఆయన పార్టీ నేతలు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారన్నారు. పేదలకు 4,000, దివ్యాంగులకు 6,000 పెన్షన్, పేద మహిళలకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, చదువుకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఇంటిలో ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అంతమందికి ప్రతి ఏడాది 15,000 ఇలా తమ ప్రభుత్వం ఏర్పడగానే అన్ని వర్గాలను ఆదుకోవడంతో పాటు సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చి వివిధ ప్రాజెక్టులతో పాటు పోలవరం పూర్తికి తగిన చర్యలు చేపడతామని తెలిపారు. ఈ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడం తథ్యమని ఈ సందర్భంగా చెప్పారు. ఇదే క్రమంలో చంద్రబాబు కడపలో నిర్వహించే సభకు అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థులు పాల్గొన్నారు. కనీసం సంపద సృష్టించలేని అసమర్థత ముఖ్యమంత్రి అని చెప్పి పేరు తెచ్చుకున్నాడు. ఖజానాను ఖాళీ చేసినాడు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసినాడు. ₹1 సంపద సృష్టించలే. అభివృద్ధి వైపు అడుగులు లేవు, పరిశ్రమలు లేవు, ఉపాధి లేదు. విద్యార్థులంతా, యువతంతా కూడా అల్లాడిపోతూ ఉన్నారు. బాధ, ఆక్రందన, ఆవేశం, ఆందోళనతో ఉన్నారు. పేద ప్రజలైతే ఇల్లు లేవు, సంక్షేమ పథకాల కండిషన్ల పేరుతో కట్ చేసేసి మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మాట్లాడుకుంటున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. కనీసం తీవ్ర వేసవిలో తాగునీరు అందించలేని ఈ ప్రభుత్వం ఇంత అసమర్థత ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలే. పేదలు, ప్రజలు పండగలు వచ్చినా ఏమొచ్చినా కూడా కనీసం తాగునీటికి వసతి లేకుండా పోయింది. ఈరోజు ఈ ఉమ్మడి మేనిఫెస్టో రిలీజు జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన పార్టీకి ఒక మైండ్ బ్లాంక్ అయ్యే విధంగా మేనిఫెస్టో రిలీజ్ చేశాం. పేదలకు అందరికీ కూడా ₹4,000 పెన్షన్ అందించబోతున్నాం. బీసీ వర్గాలకు 50 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ₹4,000 ప్రభుత్వం రేపు కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే అమలు చేయబోతున్నాం. వికలాంగులకు ₹6,000 పెన్షన్. ప్రతి పేద మహిళకు కూడా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ₹15,000 చదువు ఖర్చుల కింద ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కుటుంబంలో గత ప్రభుత్వం అంతమందికి ఇస్తామని చెప్పి మోసం చేసి ఒకరికే ఇస్తుంది. అంటే మిగతా పిల్లలు చదువుకోకూడదా? ఒకరే చదువుకోవాలన్నా ఇంట్లో? విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన ప్రభుత్వం వైఎస్ఆర్ జగన్ ప్రభుత్వం. ఇదే విధంగా అన్ని రకాలుగా యువత సంక్షేమం కానీ, సూపర్ 6 పథకాలు కానీ, బీసీ డిక్లరేషన్ కానీ, అన్ని రకాల బలహీన వర్గాలకు అనేక రకాలుగా ప్రోత్సాహకాలు కానీ, ముఖ్యంగా నాయి బ్రాహ్మణులు, వడ్డెరలు, పాడి రైతులు, ఉద్యోగస్తులు, పెన్షనర్సు వీళ్ళకందరికీ కూడా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు రిలీజ్ చేశాం. కాపు సంక్షేమం, ఆర్యవైశ్య సంక్షేమం, క్షత్రియ సంక్షేమం, అగ్రపేదల సంక్షేమం, సామాజిక పెన్షన్ల పెంపు కానీ, పేదలకు నాణ్యమైన ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడం కానీ, ఇప్పటికే పూర్తి చేసిన టిట్కో ఇళ్లన్నీ కూడా లబ్ధిదారులకు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇమ్మీడియట్గా ఇచ్చే కార్యక్రమాలు కానీ, ఇవన్నీ కూడా ముస్లిం మైనార్టీ సంక్షేమం, క్రిస్టియన్ సంక్షేమం, వ్యవసాయం, ఎస్సీ ఎస్టీ సంక్షేమం, ఇలాంటి అన్ని రకాల ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయబోతున్నామని చెప్పి ఈ మేనిఫెస్టోలో మా అధినేత చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అందుకే రేపు జరగబోయే చంద్రబాబు నాయుడు గారి కడప నగరంలో జరగబోయే మీటింగ్కు నభవిష్యత్ అనే రీతిలో ప్రజలందరూ హాజరు కావాలని చెప్పి పిలిపిస్తూ
నిన్నటి నుంచి అధికారం ఉందని అనేక ఒత్తిళ్లు తీసుకొచ్చారు పోలీసుల మీద. మేము ఏదైతే గోకులాట్ సెంటర్లో మీటింగ్ పెట్టాలనుకున్నామో దానికి అనేక రకాలుగా అడ్డంకులు, పోలీసులు మీరు ఇక్కడ పెట్టేదానికి లేదు అని. సరే, ఎన్నికల సంయమనం పాటించాలని చెప్పి వాళ్ళు చెప్పిన దానికి, అంటే అంజద్ బాషా ఇంటి దగ్గర మీటింగ్ పెడితే వణుకు పుడతా ఉంది అతనికి. అతను అధికారం ఉందని చెప్పి పోలీసుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఆ స్థలాన్ని మేము ఇవ్వమని ఆర్ట్స్ కాలేజీలో పెట్టుకోండి, పుత్త ఎస్టేట్లో పెట్టుకోండి, శంకరాపురం అవతల ఖాళీ స్థలాల్లో పెట్టుకోండి, అనేక రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చారు. కడప నడిబొడ్డునే చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెడతాం, మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కడప నడిబొడ్డున మీటింగ్ పెడతాం, మేము ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పి చివరకు 7 రోడ్ల కూడల్లో రేపు సాయంత్రం 6 గంటలకు మీటింగ్ ప్లేస్ను ఖరారు చేశాం. చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్లో 5 గంటలకు దిగి హెలికాప్టర్లో రాయచోటు నుంచి వచ్చి ఎయిర్పోర్ట్లో దిగి అక్కడి నుంచి వయా ఐటీఐ మీదుగా సంధ్యా సర్కిల్, కోటిరెడ్డి స్టాచ్యూ, అదేవిధంగా ఎన్టీఆర్ సర్కిల్ నుంచి 7 రోడ్ల కూడలికి 6 గంటలకు చేరుకుంటారు. గొప్ప బహిరంగ సభ, ప్రతి ఒక్కరు కూడా హాజరై ఆ బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం. అయ్యా, భారతి గారే 2019లో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని చెప్పినారు. మరి దానికి ఆమె ఏం చెప్తుంది? ఎంతమందికి ఇచ్చారు, ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు? 4వ సంవత్సరం 5వ సంవత్సరం ఎగ్గొట్టేశారు అమ్మఒడి. ఇంకా ఆమెకు మాట్లాడే అర్హత ఉందా? ఎన్నికలప్పుడు వచ్చి తన భర్త తరఫున ప్రచారం చేసేసి మళ్ళీ 4 అబద్ధాలు చెప్పిపోయేదానికి వచ్చింది ఆమె. ఎవ్వరూ నమ్మరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఒక ఫ్లాపు, వాళ్ళు కొత్తగా రిలీజ్ చేసిన మేనిఫెస్టో ఒక ఫ్లాప్. బ్రిటిష్ కాలంలో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నేటి ప్రభుత్వాలు కాలరాయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏఐటీసీ నాయకుడు గుంటి వేణుగోపాల్ తెలిపారు. ఏపీ ఆశా వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక ఏఐటీసీ ఆధ్వర్యంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత జెండాను ఆవిష్కరించి కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మేడే వేడుకలు అట్టహాసంగా నిర్వహించుకోవడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. 1886వ సంవత్సరంలో పని గంటల కోసం చేసిన పోరాటంలో భాగంగా అమెరికాలోని షికాగోలో జరిగిన పోలీస్ కాల్పుల్లో అనేక మంది కార్మికులు తమ ప్రాణాలను అర్పించారన్నారు. అలాంటి త్యాగదనుల స్ఫూర్తిగానే ప్రతి ఏటా మేడే వేడుకలు నిర్వహించుకుంటున్నట్లు చెప్పారు. ఎన్నో పోరాటాల ఫలితాలుగా సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 4 కోడ్లుగా మార్చి కార్మికుల హక్కులను హరించడం దారుణమన్నారు. చివరికి కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేసే అవకాశం కూడా లేకుండా చేయడం మరింత దారుణమన్నారు. తక్షణమే కార్మిక వ్యతిరేక చట్టాల ఉపసంహరణను పాలకులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఏఐటీసీ నాయకులతో పాటు ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కార్మిక దినోత్సవాన్ని ఈరోజు మేడే పండుగను జరుపుకుంటూ ఉన్నారు. 1886వ సంవత్సరంలో పని గంటల కోసం చేసినటువంటి పోరాటంలో భాగంగా అమెరికా దేశంలోని చికాగో నగరంలో జరిగినటువంటి పోలీసు కాల్పుల్లో కార్మికుల రక్తం ఏరులై పారినటువంటి రక్తంతో తడిచినటువంటి బట్టనే ఈరోజు ఎర్రజెండా. ఈ ఎర్రజెండాకు కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ ఉంది. అలాగే కార్మికులు బ్రిటిష్ కాలంలో పోరాటం చేసి సాధించుకున్నటువంటి కార్మిక హక్కులను ఏవైతే 44 వాల్యూమ్స్గా ఉన్నాయో వాటిని అన్నింటినీ 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులు సమ్మె చేసేటువంటి హక్కును కూడా కోల్పోయే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తక్షణం కార్మిక హక్కులను కాలరాసేటువంటి కార్మిక చట్టాల సవరణను ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రపంచంలో చికాగో నగరంలో పని గంటలు పెంపు కోసం అనేసి ఏదైతే పోరాటం జరిగిందో ఆ 8 గంటల పని దినాన్ని పక్కన పెట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం 12 గంటల పని విధానానికి శ్రీకారం చుడుతూ ఉంది. దీన్ని ఏఐటీయూసీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎర్రజెండా కోసం ప్రాణాలు అర్పించినటువంటి వేలాది మంది కార్మికులకు మేడే సందర్భంగా ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ నివాళులు అర్పిస్తూ ఉంది. ఈ మేడే సందర్భంగా కార్మిక లోకానికి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంది.
ఉద్యోగులు పెన్షనర్లు రాష్ట్ర ప్రభుత్వానికి దూరం చేసే కుట్ర జరుగుతోందని ప్రభుత్వ సలహాదారు ఏపీఎన్జీఓ మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఈరోజు ఇక్కడి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు పెన్షనర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనడంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ను ఏర్పాటు చేసిందని చెప్పారు. ఆ కౌన్సిల్ ఏడాదిలో 7-8 సార్లు సమావేశమై ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తోందని తెలిపారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, జీపీఎఫ్, సరెండర్ లీవులు, టీఏ, ఏపీజీఎల్ఐ ఇవ్వడంలో కొంత ఆలస్యం జరిగినా ఎందుకలా జరిగిందో ఉద్యోగులకు కూడా తెలుసునన్నారు. 2 ఏళ్లు కోవిడ్ వల్ల ప్రపంచం యావత్తు అల్లాడిపోయిందని, రాష్ట్రానికి 76,000 కోట్ల నష్టం వాటిల్లిందని అన్నారు. పీఎఫ్ బకాయిలు వారం రోజుల్లోగా అన్నీ క్లియర్ చేశారని అన్నారు. కొంతమంది ప్రభుత్వంపై బురద చల్లుతూ 25,000 కోట్ల బకాయిలు ఉన్నాయని నోటికొచ్చిన సంఖ్య చెప్పడం దారుణమన్నారు. 11వ పీఆర్సీ అరియర్స్ మాత్రమే పెండింగ్లో ఉన్నాయని ఈ సందర్భంగా చెప్పారు. అవి కూడా క్లియర్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పెన్షన్ తగ్గిస్తున్నారని చెప్పడం సరికాదన్నారు. ఐఆర్ 23% ఫిట్మెంట్ ఇచ్చారని, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. 2014లో చంద్రబాబు ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చి అమలు చేయమని అడిగితే మర్చిపోయానని చెప్పారని గుర్తు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ఉద్యోగులు పెన్షనర్లపై ఉందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ సమావేశంలో ఏపీ ఎన్జీఓస్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ అధ్యక్షుడు లెక్కల కొండారెడ్డి, ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగమోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామ్మూర్తి నాయుడు, కోశాధికారి నాగేష్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. సమావేశాలు నిర్వహిస్తూ మరి మంత్రివర్గ ఉపసంఘం మీట్ అవుతూ ఉద్యోగస్తులకు ఉన్నటువంటి సమస్యల మీద ఎప్పటికప్పుడు డిస్కస్ చేస్తూ వాటిని రిజాల్వ్ చేస్తూ మరి ముందుకు వెళ్ళడం జరుగుతున్నది. ఎప్పుడు కూడా 30 సంవత్సరాల నుంచి కూడా నేను ఎప్పుడు చూడలే ఈ మాదిర జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు ఏర్పరిచినటువంటి సంఘటనలు. నేను ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓ సంఘంలో 30 సంవత్సరాలు పనిచేసినప్పుడు కూడా నేను 1-2 అటెండ్ అయ్యాను, కానీ మరి నెలకు 2 నెలలకు 3 నెలలకి సంవత్సరంలో దాదాపు 7-8 మీటింగులు అయినటువంటి సంఘటనలు ఎప్పుడు చూడలేదు. అంటే ఆ ప్రభుత్వం మరి ఉద్యోగుల యొక్క వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగుతున్నదా లేదా అనేది కూడా ఉద్యోగస్తులు పెన్షనర్లు గ్రహించాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, మరి మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచమంతా కూడా మరి ఈ యొక్క కోవిడ్ మహమ్మారి వచ్చి ఆర్థికంగా ఏ విధంగా దెబ్బతిన్నాము అనేది కూడా మనందరికీ తెలిసిన విషయమే. దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 76,000 కోట్ల రూపాయలు మనకి మరి లాస్ జరగడం జరిగింది ఇది కోవిడ్ కారణం మూలాన. ఈ 76,000 కోట్ల రూపాయలు మరి 2 సంవత్సరాల్లో లాస్ అయిన కారణం మూలాన కొంత ఈ ఆర్థిక ఒడిదుడుకులు ఇక్కడే కాదు ప్రపంచమంతా కూడా ఏర్పడ్డాయి అనేటువంటి విషయాన్ని కూడా ఉద్యోగులు మేధావి వర్గంగా మరి గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఉద్యోగులకు రావాల్సినటువంటి ప్రావిడెంట్ ఫండ్ అయితేనేంటి, సరెండర్ లీవ్స్ అయితేనేంటి, ఏపీజీఎల్ అయితేనేంటి, అదేవిధంగా మరి టీఏలు అయితేనేంటి, ఇవన్నీ కూడా ప్రభుత్వము ఈ మాసాంతం లోపల అన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్పేసి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఏదైతే హామీ ఇచ్చిందో ఉద్యోగ సంఘ నాయకులకి ఆ మాట ప్రకారంగా ఈ మధ్యకాలంలో మరి వారం రోజుల నుంచి అన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అయినప్పటికీ కూడా కొంతమంది ఒక ఉద్యోగ సంఘ నాయకులుగా చెప్పుకుంటూ మరి కొంతమందికి మరి కొమ్ము కాస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి బకాయిలు, జీపీఎఫ్లు ఇవన్నీ కూడా రాలేదు, ఇన్ని 25,000 కోట్లు ఉన్నాయి, నోటుకు వచ్చినటువంటి ఆ యొక్క ఫిగర్ చెబుతూ మాట్లాడుతూ మరి మీటింగులు పెడుతూ చేస్తూ ఉన్నారు. దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అయితే ఏదైతే ఈ మధ్యన చెప్పినారో వాళ్ళంతా కూడా ఇవన్నీ ఉద్యోగస్తులకు పెండింగ్ ఉన్నాయని అవన్నీ కూడా అవాస్తవం. ఓన్లీ 11th పీఆర్సీకి సంబంధించినటువంటి పీఆర్సీ అరియర్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి.
దాన్ని కూడా ప్రభుత్వం త్వరలోనే ఇవ్వడానికి కూడా మరి సంసిద్ధత వ్యక్తం చేసింది. మరి త్వరలోనే 1 by 1 అది కూడా క్లియర్ చేయడం జరుగుతున్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికులు అయితే వీళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వంలో పెంచినటువంటి విధంగా ఎవరో జీతాలు పెంచలేదు అని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే 3,000 ఉన్నటువంటి జీతం మరి దాదాపుగా 10,000కు పెంచారు ఆశా వర్కర్లకు వీళ్ళకందరికీ. మరలా వీళ్ళు జీతాలు పెంచలేదు చేయలేదు అంటే ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. మరి వాలంటీర్ వ్యవస్థ అనేది వాళ్ళు సరిగ్గా చేయట్లేదు. మరి ఎంత కామెంట్స్ వచ్చే దాని మీద ఎంత కామెంట్ చేశారు. దాని శభాష్ అంటూ ఈరోజు మన రాష్ట్రంలోనే కాదు దేశమంతా కూడా ఈ యొక్క వాలంటరీ వ్యవస్థ చాలా బాగా పనిచేస్తున్నది అని చెప్తూ ఉంటే అది గ్రహించి ఈరోజు ఏంటంటే ఎక్కడైతే వీళ్ళకి ఈ ప్రభుత్వానికి మంచి మార్కులు వస్తున్నాయి అని చెప్పేసి దీంతో మళ్ళీ ప్లేట్ ఫిరాయించడం జరిగింది. ఈరోజు ఏమంటున్నారు, మేము కూడా వాళ్ళని కొనసాగిస్తాము, వాళ్ళకు డబల్ జీతాలు ఇస్తాము అని రెచ్చగొట్టి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళేమి అమాయకులు కాదు. ఈరోజు ఉన్నటువంటి వాలంటరీ వ్యవస్థ వాళ్ళను తప్పు పట్టినప్పుడు వాళ్ళంతా కూడా నువ్వు తప్పు పట్టినప్పుడు మేమెందుకు ఉండాలని చెప్పేసి కూడా వాళ్ళు రాజీనామాలు చేసినటువంటి సంఘటనలు కూడా చూసాం. రేపు నువ్వు ప్రభుత్వంలోకి సపోజ్ నువ్వు వచ్చావనుకో వాళ్ళకి 10,000 ఇస్తామని చెప్తున్నావు. ఎవరికి ఇస్తావు నువ్వు? వీళ్ళందరికీ ఇస్తావా? వీళ్ళందరూ ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మా మనుషులు కాదని చెప్పేసి వీళ్ళందరినీ తీసేసి నువ్వు ఇంతకుముందు ఏ విధంగా చేసావో అదేవిధంగా ఈరోజు వాళ్ళందరినీ కూడా తీసేసి నీ మనుషులను ఎక్కించుకోవడానికి ఆ ప్రయత్నం చేస్తామనేటువంటి విషయం ఈ రోజున వాలంటీర్స్ అందరికీ కూడా తెలుసు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కడప నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చెప్పలి పుల్లయ్య ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ నేతలు జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు విష్ణుప్రీతం రెడ్డి మాట్లాడుతూ కార్మిక సంక్షేమం పూర్తిగా జరగాలన్నా, కార్మిక కుటుంబాలు సుఖశాంతులతో మెలగాలన్నా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగిందన్నారు. ఇటు రాష్ట్రంలో కూడా కార్మిక వ్యతిరేక విధానాలు కొనసాగుతున్నాయని అన్నారు. మన రాష్ట్రంలో కార్మికులతో పాటు కార్మిక కుటుంబాలకు న్యాయం జరిగింది ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం కార్మిక సంక్షేమానికి దోహదపడుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై తిరగబడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వారికి ఊడిగం చేయడం మరింత ఆవేదనకు గురి చేస్తుందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పి తీరుతారని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నగర ఉపాధ్యక్షుడు మధురెడ్డి, కార్మిక నాయకులు హబీబుల్లా, అశోక్ రావు, యశ్వంత్, శ్రీనివాసులు రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బాబు, హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షుడు పాలగిరి శివ, మహిళా నాయకురాలు శ్యామలాదేవి, లావణ్య, నాగరత్న, రమాదేవి, లక్ష్మీదేవి ఇంకా పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పుల్లయ్యను ఎంచుకోవడం జరిగింది. పుల్లయ్య కూడా ఆ పదవి తీసుకున్న తర్వాత మేము చెప్పడం ఒకటే, కార్మికులు ఎంతో కష్టపడుతుంటారు, వారికి తగిన న్యాయం చేయాలి. అది కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ విభాగంలో ఉండి వారి తరఫున పోరాడి వారికి తగిన న్యాయం చేయించు, లేకపోతే నువ్వు ఇవి తీసుకొని కూడా ఉపయోగం లేదనే ఉద్దేశంతో పుల్లయ్య గారికి ఆ బాధ్యత అప్పచెప్పాము. ఆ సందర్భంగా పుల్లయ్య కూడా 3 నెలల నుంచి కష్టపడుతూ కార్మికులందరినీ కలుపుకుంటూ కాంగ్రెస్ పార్టీలో ఈ విభాగాన్ని బలపరుస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున ఉండే ఏఐడబ్ల్యూసీ తరఫున ఈరోజు కార్మిక దినోత్సవం మేడే పార్టీ ఆఫీసులో జరపడం జరిగింది. దీనికి మేమందరం సంతోషంగా ఉన్నాం. ఆల్ ఇండియా అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ కాంగ్రెస్ తరఫున మేడే శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఈరోజు 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు చూస్తే చాలా దారుణంగా ఉంది. మరి మన ఆంధ్ర రాష్ట్రంలో అయితే జగన్ ప్రభుత్వం పట్ల కార్మికులు తీవ్ర వ్యతిరేకత ఉన్నారు. ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వంలో కూడా జరగనంత విధంగా ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఉద్యమాలు, ర్యాలీలు, ధర్నాలు చేయడం జరిగింది. లాస్ట్ 5 years నుంచి మనం చూస్తున్నాము. ఎందుకు చేస్తున్నారంటే కార్మికులు వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నారు. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా వాళ్లకు తగిన శాలరీ ఇవ్వకపోవడంతో వాళ్ళు ఉద్యమ బాట పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. నరేగా స్కీమ్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ అమలు అయ్యే పరిస్థితి లేదు. ఏ కార్మికులు కూడా వాళ్ళు ఏదైనా సొంతంగా వ్యాపారం చేసుకోవాలంటే చిన్న
చిన్నపాటి వ్యాపారాలు చేసుకోవాలా, వాళ్ళు చేతనైన పని చేసుకోవాలంటే కూడా ఎస్సీ ఎస్టీ సప్లాన్ల ద్వారా లోన్లు వచ్చే పరిస్థితి కూడా ఇక్కడ ఎక్కడా లేదు, నిర్వీర్యమైంది. ఆల్మోస్ట్ ఎక్కడ కూడా ఎస్సీ ఎస్టీలే ఎక్కువ కార్మికులుగా ఉండడం జరుగుతుంది. వాళ్ళకు కూడా అన్యాయమే జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి తగిన న్యాయం చేయడం జరుగుతుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తారు. వైసీపీ ప్రభుత్వంలోనే తగిన న్యాయం జరిగిందన్న విషయాన్ని గుర్తిస్తూ దళిత సామాజిక వర్గాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నాయని దళిత సంఘాల ఐక్యవేదిక నాయకులు తెలిపారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన అనేక పథకాలు బడుగు బలహీన వర్గాల పురోభివృద్ధికి ఎంతగానో తోడ్పాటు అందించాయన్నారు. ముఖ్యమంత్రి ఒక్క తన వర్గం అనేది కాకుండా అన్ని వర్గాల మేలు కోరుతూ ముందుకు సాగుతున్నారన్నారు. పాలనలో అనేక అడ్డంకులు ఎదురైనప్పటికీ తాను రూపొందించిన నవరత్నాల పథకాల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రయోజనం చేకూరేలా చూడడం జరిగిందన్నారు. అటు విద్య, వైద్యం, ఇటు వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. పరిపాలనలో అందరినీ భాగస్వాములను చేసుకుంటూ సమగ్రాభివృద్ధి దిశగా పయనించేలా తగిన చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఇటువంటి తరుణంలో రానున్న కాలంలో మరింత సమగ్రాభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని తీసుకువెళ్తారని భావిస్తూ తాము ఈ ఎన్నికల్లో ఆయనకు బాసటగా నిలవాలని నిర్ణయించామన్నారు. ఇదే క్రమంలో కడప సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్న డిప్యూటీ సీఎం అంజద్ బాషాను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో దళిత ఐక్యవేదిక నాయకులు స్వామినాథం, ఓబులేసు, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. రచనలో అనేక అవరోధాలు ఒడిదుడుకులు ఎదురైనా కూడా అతను ఏమాత్రము వెనకడుగు వేయకుండా తను అనుకున్న నవరత్నాల పథకాలు అయితేనేమి, ఇతర సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాలు, మైనార్టీలు అనేక మంది అభివృద్ధికి సంబంధించినటువంటి విద్యా దీవెన, తర్వాత వైఎస్ఆర్సీ చేయూత, అమ్మఒడి, తర్వాత మన అనేక వ్యవసాయ రంగానికి సంబంధించి రైతు భరోసా, అనేక రంగాల్లో అభివృద్ధి వైపు జనాలు ముందుకెళ్లాలా, అందరూ శాంతి సమాధానాల వైపు ఈరోజు ఆనందదాయకమైన జీవితాలు అనుభవించాలనే దృఢ సంకల్పంతో ఆయన ఎన్నో పథకాలు చేపట్టి కార్యాచరణలో ముందుకు సాగారు. పరిపాలనలో కూడా అందరినీ ప్రజలను అందరినీ కూడా భాగస్వామ్యం చేసుకొని ఒక సమగ్ర అభివృద్ధి వైపు వెళ్ళాలని చెప్పే లక్ష్యంతో ముందుకు సాగారు. మళ్ళీ ఇలాంటి కార్యక్రమాల్లో ఎన్నో అవరోధాలు ఏర్పడినా, ఆటంకాలు ఏర్పడినా ఈ లక్ష్యం చేయకుండా ముందుకెళ్ళాడు. కాబట్టి ఈ కార్యక్రమంలో ముందు మేము ఎంచుకున్నటువంటి లక్ష్యం ఏంటంటే మునుముందు కూడా ఇంకా ఈ జాతిని, ఈ జనాలను, ప్రజలను పురోభివృద్ధి వైపు నడిపించేదానికి ఆయన ఇంకా సమగ్రమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని, అనేక పథకాలు చేపట్టేదానికి ఆ లక్ష్యంతో ఆ కార్యాచరణలో వాళ్ళు మేనిఫెస్టో కూడా వదిలినారు. ఇంకా అదే కాకుండా అనేక రకాలుగా ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీల పురోభివృద్ధి వరకు అనేక సమగ్ర పథకాల కార్యాచరణ చేపట్టడం జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. అందు నిమిత్తమై మేము ఈరోజు వైఎస్ఆర్సీపీ ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని గెలిపించాలని చెప్పేసి, అభ్యర్థులందరినీ కూడా గెలిపించాలని చెప్పేసి మేము మద్దతు ప్రకటిస్తున్నాం. అందరినీ గెలిపించాలని చెప్పేసి మేము ఈ ప్రెస్ మీట్లో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదే కాకుండా ఇక్కడ ఎమ్మెల్యే అంజద్ బాషా గారు అనేక కడప పురోభివృద్ధిలో అనేక మౌలికమైన సదుపాయాలు కల్పించడంతో పాటు ఒక సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ యొక్క కడప రూపురేఖలే మార్చే కార్యాచరణలో, బలమైన కార్యాచరణలో ఆయన నిరంతరంగా కృషి చేశాడు. ఆ కార్యాచరణలో ఆయన అభివృద్ధిలో ఎప్పుడు కూడా వెనకడుగు వేయలేదు. అందరినీ కూడా కలుపుకొని ఒక ప్రేమ అనురాగాల మధ్య జనాలతోటి ఎంతో మమేకమై అందరినీ కూడా బలంగా ముందుకు నడిపించాడు. అలాంటి సుహృద్భావం కలిగినటువంటి వ్యక్తి మన అంజద్ బాషా గారు. కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యేగా ఆయన మళ్ళీ తిరిగి ఆయన ఎన్నిక కావడానికి మళ్ళీ ఆయన అభ్యర్థాన్ని ఈరోజు అందరం బలపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మళ్ళీ ఆ విషయంలో మేము ఇక్కడ ప్రధానంగా అందరం కూడా ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాము. అంజద్ బాషా గారు చేపట్టిన కార్యక్రమాల్లో అనేకము ప్రజల మధ్య ఈరోజు ప్రజల యొక్క సమస్యలు అయితేనేమి, ఆయన యొక్క వారి అభివృద్ధిలో అయితేనేమి, వారికి సంబంధించిన మౌలిక సదుపాయాలు కల్పించడంలో అయితేనేమి, కడప పట్టణ పురోభివృద్ధికి సంబంధించిన అంశాలను అయితేనేమి ఎన్నో పథకాలు చేపట్టడం జరిగింది. కార్యాచరణలో ఇప్పుడు ముందుకు సాగుతున్నాడు. కాబట్టి ఈ కార్యాచరణ ఇంకా బలమైన కార్యాచరణలో ఇక్కడ కడప ప్రజలను శాంతి సుస్థిరతకు నిలయంగా ఈ కడపను ముందుకు తీసుకెళ్లాలని నడిపించాలంటే తిరిగి ఆయన
ప్రాతినిధ్యం ఇక్కడ అవసరం ఉంది. కాబట్టి ఆయన ప్రతి కడప ప్రజల ప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా తిరిగి శాసనసభ్యుడిగా ఇక్కడ పోటీ చేస్తున్నందువల్ల ఆయన్ను తప్పక ఇక్కడ ఉండే ప్రజలు గెలిపించుకోవాలని చెప్పేసి అందుకు మేము కూడా కృషి చేస్తామని చెప్పేసి ఈ ప్రెస్ మీట్లో మీకు ప్రెస్ మీట్లో ప్రకటిస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ అధినేత చంద్రబాబు నమ్మే స్థితిలో లేనప్పుడు ఇక ఆయన మేనిఫెస్టోను ప్రజలు ఎలా నమ్ముతారు? కూటమి మేనిఫెస్టోపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సూటి ప్రశ్న. ఉద్యోగులు పెన్షనర్లను రాష్ట్ర ప్రభుత్వానికి దూరం చేసే కుట్రలో వైఎస్ జగన్ను మరోమారు ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాలి. ఉద్యోగ పెన్షనర్లకు ప్రభుత్వ సలహాదారు ఏపీ ఎన్జీఓ మాజీ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి పిలుపు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా మేడే వేడుకలు. జెండా ఎగురవేసి కార్మిక వర్గానికి శుభాకాంక్షలు తెలిపిన వివిధ పార్టీలు సంఘాల నేతలు. పేద ప్రజలను ఆదుకునేందుకు రూపొందించిన టీడీపీ, జనసేన, బీజేపీ మేనిఫెస్టోను స్వాగతిస్తున్నాం. మీడియా సమావేశంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.